హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఏంటంటే, చంటి వాళ్ళమ్మని తీసుకొని వస్తాడు. మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదా, సింధూర మెడలో తాళి కట్టానని చెప్పడానికి చంటి వెళ్ళాడు. వాళ్ళమ్మకైతే నిజం చెప్పేస్తాడు. వాళ్ళమ్మ అయితే తర్వాత చంటిని తీసుకొని నేను మాట్లాడతాను మీ అమ్మగారితో, వెళ్దాం పదా అని చెప్పేసి వస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసే లోపల చంచలమ్మ వాళ్ళందరూ కూడా బయటే ఉంటారు. చంచలమ్మ చంటిని వాళ్ళమ్మను చూసి మాట్లాడిస్తుంది సంతోషంతో. బాగున్నారమ్మా, మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిస్తూ ఉంది. మీరు రావడం చాలా మంచిదైంది. నేను కూడా మా కోడలికి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. చంటి, నువ్వు కూడా ఎవరినో ప్రేమించానన్నావు కదా, ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో చెప్తే ఇద్దరు పెళ్ళి ఒకేసారి చేద్దాము అని చెప్పేసి చంచలమ్మ అంటుంది. తర్వాత చంటి వాళ్ళమ్మ, అదేంటమ్మగారు, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చేస్తానంటున్నారు అని చెప్పేసి అంటుంది. తర్వాత చంచలమ్మ, అదేంటి నా కోడలికి ఎందుకు పెళ్ళయింది, నేను చేయాలనుకుంటున్నాను అంతే అని చెప్పేసి అంటుంది చంచలమ్మ. అది విన్న చంటి వాళ్ళమ్మ, లేదమ్మగారు, మీ కోడలికి పెళ్ళి అయిపోయింది, తాళి కట్టింది ఎవరో కాదు, నా కొడుకే, నా కొడుకు చంటి తాళి కట్టాడు అని చెప్పేసి అంటుంది. తర్వాత సింధూరాను అడుగుతుంది, సింధూర నిజమా ఇదంతా, పెళ్ళి జరగడం ఏంటి, చంటి నీ మెల్ల తాళి కట్టడం ఏంటి, నిజం చెప్పు అని చెప్పేసి అంటుంది. తర్వాత సింధూర ఇంకా చేసేది ఏమీ లేక ఒప్పుకుంటుంది. అవును అత్తయ్య, ఆ రోజు మీకు పాము కరిచింది కదా, ఆ గండం తప్పించడానికి పెళ్ళి అయిన వాళ్ళే పూజ చేయాలన్నారు స్వాముల వారు, అందుకోసము ఆవేశంతో చంటి తాళి కట్టాడు అని చెప్పేసి నిజం చెప్తుంది. అదేమీ అర్థం చేసుకోలేక తనకు తెలియకుండా పెళ్ళి జరిగినందుకు బాధంతో కోపంతో చంచలమ్మ చేయి చేసుకుంటుంది సింధూర మెడలో, సింధూరను చేయి చేసుకుంటుంది. సింధూర పెళ్ళిని చంచలమ్మ అంగీకరిస్తుందో లేదో మనము ఈరోజు ఎపిసోడ్లో చూసేద్దాం. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.